వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. చంద్రబాబు నాయుడు గారి గురించి పదే పదే మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు, మాజీ ఆర్థిక మంత్రి. ఏంటంటే పబ్లిసిటీ పీక్, పెర్ఫార్మెన్స్ మాత్రం వీక్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతిసారి ప్రూవ్ అవుతూ ఉంటుంది. తాజాగా కూడా ఆయన చెప్పేది మాత్రం చాలా గట్టిగా ఉంటాయి అన్నీ కూడా. ఇంకేముంది, మొత్తం అంతా అభివృద్ధి అంతా కూడా చాలా ఆగమేఘాల మీద జరిగిపోతున్నట్టుగా ఆయన చెప్తూ ఉంటారు మాటలు మాత్రం. కానీ చేతల్లోకి వచ్చేసరికి పనులు శూన్యం అనేటువంటిది మరోసారి చూస్తే అర్థమవుతుంది. జలధార జలహారతి పనుల్లో ప్రజలను భాగస్వాములు చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా వివిధ దేవాలయాల్లోని పుష్కరణిలకు నీటి లభ్యత కల్పించి నీటితో నింపేలా ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. జలధార జలహారతి అమలుపై ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జలధార కార్యక్రమాన్ని సవాల్గా తీసుకుని చేయాలని, జలధారకు సంబంధించిన నోడల్ అధికారులు కీలకంగా వ్యవహరించాలి. అర్బన్ మండలాల్లోని నోడల్ అధికారులు జలధార పనులు పర్యవేక్షించాలి. నీటి సంరక్షణ, నీటి భద్రతలో అన్నమయ్య జిల్లా మోడల్ని రాష్ట్ర వ్యాప్తంగా అనుసరించాలి. భారీ వర్షాలు కురిసినా నీటి ముంపు తలెత్తకుండా ఉండేలా కాలువలు, చెరువులకు మరమ్మతులు చేపట్టాలి. చెరువులన్నింటినీ వర్షాకాలంలో నింపే చర్యలు తీసుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లాలో డ్రైన్లకు మరమ్మతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. భూగర్భ జలాలు పెరిగితే విద్యుత్ ఖర్చు తగ్గుతుంది, ఆ నిధుల్ని ఇతర కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చు. ఇలా ఉపన్యాసం కొట్టేశారు కదా. ఇక ఇప్పుడు ప్రాక్టికల్ గా చూస్తే హంద్రీనీవా కాలవ పనులు మీరు చూస్తే ఫొటోస్ లో కూడా చూడొచ్చు ఎంత దారుణంగా అవన్నీ కూడా కొట్టుకుపోయినాయో. నీటి ప్రవాహం ఆగడంతో హంద్రీనీవా, పొంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ అంతా కూడా డొల్లతనం అంతా కూడా ఇప్పుడు బహిర్గతమైంది. లైనింగ్ ఎక్కడికక్కడ కరిగిపోవడం, జారిపోవడం, గట్లు కోతకు గురవడం. ఆయన ఈ జలధార జలహారతి అని మాటలు చెప్తూ ఉంటారు, కానీ జరిగేటువంటి ఆయన జల సంరక్షణకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత, ఈ హంద్రీనీవా అనేటువంటిది ఎంత ప్రధానమైనటువంటి నీటి వనరు. అది దానికి సంబంధించినటువంటి గట్లన్నీ కోసుకుపోవడం. సీఎం రమేష్ కు చెందినటువంటి రిత్విక్ ప్రాజెక్ట్స్ కి 196.91 కోట్లతో కుప్పం బ్రాంచ్ కెనాల్ 2 ప్యాకేజీ లైనింగ్ పనులు అప్పచెప్పారు. కాలువ అడుగు భాగం, గట్లు అవన్నీ కూడా గట్టిగా చేయకుండానే నాసిరకం కాంక్రీట్ తో లైనింగ్ పనులు చేశారు. వేగంగా చేయాలనే సాగుతో అడ్డగోలుగా లైనింగ్ చేశారట. రోజుకి 3,550 క్యూసెక్లు తరలించే లక్ష్యంతో చేశామని చంద్రబాబు గొప్పగా చెప్తున్నా రోజుకు సగటును తరలించింది మాత్రం 2,427.46 క్యూసెక్లు మాత్రమే. 2019-24 మధ్య హంద్రీనీవా ప్రధాన కాలువలో రోజుకు గరిష్టంగా 2,850 క్యూసెక్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తరలించినటువంటి పరిస్థితి. హంద్రీనీవా సుజల స్రవంతి మొదటి దశ ప్రధాన కాలువ వెడల్పు, రెండవ దశ ప్రధాన కాలువ, దానిలో అంతర్భాగమైన పొంగనూరు బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనుల్లో డొల్లతనం అంతా కూడా ఇప్పుడు బట్టబయలైంది. గత నెల 24న మల్యాల పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయడం ఆపేయడంతో హంద్రీనీవా సుజల స్రవంతి రెండవ దశ అంతర్భాగమైన పొంగనూరు బ్రాంచ్ కెనాల్లో 87.622 కిలోమీటర్ల నుంచి 88.925 కిలోమీటర్ల వరకు ఎక్కడికక్కడ జారిపోయిన కాంక్రీట్ లైనింగ్ కి ఫోటోలే సాక్ష్యం. 75 కిలోమీటర్ల నుంచి 200.80 కిలోమీటర్ల వరకు వెడల్పుతో లైనింగ్ పనులకి 480.22 కోట్లకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహిత సంస్థ అయినటువంటి ఎన్సీసీకి నామినేషన్ మీద కట్టబెట్టారు. కాలువ స్లైడ్స్ లో ఏటవాల్ ప్రాంతం అంతా సరి చేయకుండానే ఇంక్లైన్డ్ రోలర్లతో గట్టిపరచకుండానే మట్టి పొరకు అత్యంత నాసిరకమైనటువంటి M25, M20 రకం కాంక్రీట్ మిశ్రమంతో లైనింగ్ చేశారు. దీంతో నీటిని విడుదల చేయగానే లైనింగ్ ఎక్కడికక్కడ పగిలిపోయి జారిపోయింది. నీటి ప్రవాహం ఆగిపోవడంతో కాలువ లైనింగ్ డొల్లతనం అంతా కూడా ఇప్పుడు బయటపడింది అనేటువంటిది. మొత్తం సత్యసాయి జిల్లా పుట్టపర్తికి సమీపంలోని కమ్మవారిపల్లి వద్ద హంద్రీనీవా రెండో దశ ప్రధాన కాలువ 340 కిలోమీటర్ల నుంచి 340 కిలోమీటర్ల మధ్య స్టీల్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ విధానంలో వేసినటువంటి లైనింగ్ కరిగిపోయిందంటానికి ఈ ఫోటోలే రుజువు. ఇంత అడ్డదిడ్డంగా లైనింగ్ చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు అని, ఇదో వింత అని ఇంజనీరింగ్ నిపుణులు అప్పట్లోనే ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నపాటి వర్షం కురిసినా, కాలువ కనిష్ట స్థాయిలో నీటిని విడుదల చేసినా ఈ లైనింగ్ ఎక్కడికక్కడ జారిపోవడం, కరిగిపోవడం ఖాయమని, భారీ ఎత్తున ప్రజాధనం వృధా కావడం తథ్యమని కూడా అప్పట్లో స్పష్టం చేశారు. ఇప్పుడు ఇదే జరిగిందని ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్నారు. ఆ పనులు చేసినటువంటి కాంట్రాక్ట్ సంస్థ BSR ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ బులుసు శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావడం అనేటువంటిది గమనార్హం. 3,000 కోట్ల మేర ప్రజాధనం వృధా చేశారు అని, హంద్రీనీవా మొదటి దశ ప్రధాన కాలువలో 3,850 క్యూసెక్లు తరలించేలా వెడల్పు చేసే పనులు, రెండో దశ కాలువ PBC
కేబీసీ లైనింగ్ పనులని 3,500 కోట్లతో చేపట్టి రికార్డు సమయంలో పూర్తి చేశామని చంద్రబాబు నాయుడు సర్కారు గొప్పగా ప్రకటించుకుంది. గత ఏడాది జూలై 17న శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీనీవా ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోయడాన్ని అధికారులు ప్రారంభించి మార్చి 24న ఆపేశారు. మొత్తం 248 రోజుల్లో 52.023 టీఎంసీలు తరలించినట్టు ప్రభుత్వం చెప్తుంది. ఈ లెక్కన రోజుకు సగటున 2,427.46 క్యూసెక్లను మాత్రమే తరలించారు అన్నది స్పష్టమవుతోంది. చంద్రబాబు సర్కారు గొప్పగా ప్రకటించినట్టుగా రోజుకు 3,850 క్యూసెక్లను ఎత్తిపోసి ఉంటే 248 రోజుల్లో హంద్రీనీవా ద్వారా రాయలసీమకు 82.50 టీఎంసీలు సరఫరా అయ్యేవని ఇంజనీరింగ్ నిపుణులు రైతులు స్పష్టం చేస్తున్నారు. కాలువకు సిమెంట్ లైనింగ్ చేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోయి బోరుబావులు ఎండిపోతాయని, పంటలు ఎండిపోయి తాము రోడ్డును పడతామని అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకించిన సీఎం చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు. హంద్రీనీవా రెండో దశ ప్రధాన కాలువ 216.30 కిలోమీటర్ల నుంచి 400-500 కిలోమీటర్ల వరకు 5 ప్యాకేజీలుగా విభజించి 6 నెలల్లో పనులు పూర్తి చేయాలనే నిబంధనతో 972.19 కోట్లతో 520.75 కోట్ల విలువైన 3 ప్యాకేజీల పనులు ఈనాడు కిరణ్ బియ్యంకుడు రాయల రఘుకి చెందినటువంటి ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ కు 451.44 కోట్ల విలువైన 2 ప్యాకేజీల పనులు సీఎం చంద్రబాబు సన్నిహితుడు బొలుసు శ్రీనివాసరావుకు చెందిన బిఎస్ఆర్ ఇన్ఫ్రాకు అప్పగించారు. పొంగనూరు బ్రాంచ్ కాలువలో 75వ కిలోమీటర్ వరకు లైనింగ్ పనులను 2 ప్యాకేజీల కింద విభజించి కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఏఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కు అలాగే 319.6 కోట్లతో అప్పగించారు. పొంగనూరు బ్రాంచ్ కాలువలో 75 కిలోమీటర్ల నుంచి 207.80 కిలోమీటర్ల వరకు వెడల్పు చేయడం లైనింగ్ పనులు. వీటికి 480.22 కోట్లతో సీఎం చంద్రబాబు సన్నిహితుడికి చెందిన ఎన్సీసీ సంస్థకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. కుప్పం బ్రాంచ్ కాలువ లైనింగ్ పనులను సీఎం చంద్రబాబు తనకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ కి 196.91 కోట్లకు అప్పగించారు. హంద్రీనీవా తొలి దశ ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు పెంచే పనులని టీడీపీ హయాంలో 2017లో చేపట్టింది. 2,73,32,444 క్యూబిక్ మీటర్ల మట్టి పని పూర్తయింది. ఈ పనులకి 435 కోట్ల మేర బిల్లులు చెల్లించినట్టుగా అధికార వర్గాలు చెప్తున్నాయి. కానీ 2025లో మళ్లీ కొత్తగా హంద్రీనీవా తొలి దశ ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు పెంచే పనులని చంద్రబాబు సర్కారు 695.53 కోట్లతో చేపట్ట 255.79 కోట్లకు మేఘా సంస్థకు 88 కిలోమీటర్ల నుంచి 216.3 కిలోమీటర్ల వరకు 439.74 కోట్లకు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెందినటువంటి విపిఆర్ డిఎస్ఆర్ జేవీ సంస్థకు అప్పగించింది. ప్రధాన కాలువను వెడల్పు చేయడంతో పాటు బ్రిడ్జిలు, అక్విడక్టులు లాంటి కాంక్రీట్ నిర్మాణాలు ఉన్న చోట ఇరువైపులా 100 మీటర్ల పొడవున కాలువకు లైనింగ్ చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఇక కాంక్రీట్ నిర్మాణాలు ఉన్న చోట అత్యంత నాసిరకంగా లైనింగ్ చేశారు. మల్యాల ఎత్తిపోతల నుంచి కాలువలోకి నీటిని ఎత్తివేయడంతో ప్రవాహ ఉధృతికి కాలువ గట్లు కోతకు గురే బలహీనంగా మారే అనేక చోట్ల సిమెంట్ లైనింగ్ కొట్టుకుపోయింది. మరి ఇలా నాసిరకమైన పనులన్నీ కూడా మళ్ళీ తొందరలో పుష్కరాలు వస్తున్నాయి. మరి అవి ఏం చేస్తారో చూడాలి. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి బాగోతు.